సహించేవి కావని నా భావన. రైట్. జ్యోతి గారు, అట్లాగే నిన్న ఇప్పుడు వైసీపీ నేతలపైన దాడులు చేయడం, వైసీపీ నేతలు వెళ్ళి దాడులు చేయడం టీడీపీ నేతలపైన, ఆ తర్వాత టీడీపీ నేతలే ఇటు బీసీ ఎమ్మెల్యే పైన దాడి చేశారని కేసులు పెట్టడం, అంటే దీంట్లో బీసీ కార్డు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిన్న. అదంతా బెడిసి కొట్టింది అది. ప్రజలపైన, ఇక్కడ నాయకులపైన, వాళ్ళ మహిళలపైన దాడులు చేసి ఇప్పుడు బీసీ కార్డ్ అని తీసుకొని వస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే. ఇప్పుడు మీరు చూడండి, లైవ్ లో ఒక దళిత మహిళ బట్టలు కూడా చించి దాడి చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మార్క్ చేసింది ఎమ్మెల్యే విరూపాక్షి. ఇక్కడ లైవ్ లో కూడా గొడవలో పాల్గొనడం కూడా జరిగింది. అలా ఇక్కడ విత్ ప్రూఫ్స్ కూడా ఆయన ఇప్పుడు ఏదో నీ తప్పు చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ప్రతి ఒక్క వీడియో క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఇక్కడ ఒక కారు, మండల్ కన్వీనర్ పురుషోత్తంది కారు అద్దాలు కూడా పగులు కొట్టి, ఆయన మీద కూడా వాల్మీకి అయిన బోయ కులానికి చెందిన కొండా పురుషోత్తం గారి కారు వెహికల్ కూడా ధ్వంసం చేయడం. అలాగే ఇక్కడ యాదవ్ కులానికి చెందిన మన శేఖర్ కూడా ఈ గాయపరిస్తే ఆయనను మెరుగైన చికిత్స కోసం కూడా బళ్ళారి హాస్పిటల్లో కూడా మనం జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఎన్ని రకాలుగా కూడా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే, ఇక్కడ వైసీపీ గూండాలతో పాటు ఆయన కూడా వెళ్తూ ఉన్నారు. మీరు ఈ ఫొటోస్ లో కూడా గమనించవచ్చు. ఎక్కడ కూడా ఆయన అన్ని కూడా 3 చోట్ల దాడులు చేశారు. దాడులు చేసి మళ్ళీ కూడా ఆయన తప్పును కూడా కప్పిపుచ్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలని చెప్పేసి కూడా మనం విత్ ప్రూఫ్స్ కూడా తెలియజేస్తున్నాం. రైట్. అట్లాగే ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టారు కదా, ఏంటి ఆ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి కదా, ఇప్పుడు ఆయన అయితే 14 days రిమాండ్కి ఇచ్చినట్టున్నారు. ఆయన పైన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శేఖర్ అని చికిత్స తీసుకుంటున్నాడో ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఆయన వెపన్స్ తో కూడా దాడి చేయడం జరిగింది. అలాగే కొట్టండి, చంపండి, నరకండి అనే వర్డ్స్ కూడా ఆయన యూజ్ చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక బాధ్యతమైన పదవిలో ఉండి కూడా ఆయన ఇలా వైసీపీ కల్చర్ ఏదైతే ఉందో అదే మాట్లాడుతూ, అదే ఇక్కడ వచ్చేసి మన ఆలూరు నియోజకవర్గంలో కూడా ఆయన ఏదైతే రాజారెడ్డి రాజ్యాంగం ఉందో, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఆయన ఇక్కడ చేస్తా ఉన్నాడు. ఎవరైనా కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం అందరు కూడా ఫాలో అవుతాము. కానీ ఈయన వచ్చేసి ఇక్కడ వైసీపీకి చెందిన ఒక గూండాలాగా ప్రవర్తించాడు అని చెప్పేసి కూడా చెప్తున్నామన్నా. ఆయన ఈ కేసులు కూడా మనము విత్ ప్రూఫ్స్, విత్ వీడియోస్ అన్ని కూడా పోలీస్ శాఖ వారు కూడా అన్ని పరిశీలించి ఆయన తప్పు చేశాడన్న తర్వాత ఇవన్నీ కూడా ఆయన పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. ఒక మహిళపై, దళిత మహిళపై ఇంట్లోకి వెళ్ళి జొరబడి, ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, జొరబడి ఆయన తోసేసి కింద పడేసి కూడా కొట్టడం కూడా జరిగిందన్న. రైట్. చెన్నై గారు, అంటే ఏంటి మొదటి నుంచి ఇదే ధోరణియా? ఎట్లా ఉంటుంది అక్కడ పరిస్థితి? విరూపాక్షి ఇది కావచ్చు, లేదంటే అక్కడ వాళ్ళ అనుచరులు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బాగా చలాయించుకున్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇదే ధోరణి ఉండేది. ఇప్పుడు కూడా అదే వాళ్ళ అధికారంలో ఉన్నామనే భావంతో ఉన్నారు. ఎందుకంటే ఆయన విరూపాక్షి, ఆయన కొడుకు, మళ్ళీ ఆయన తమ్ముడు శ్రీరాములు కొడుకు మధు, విరూపాక్షి కొడుకు చంద్రశేఖరు, వీళ్ళందరూ వాళ్ళ గుంపును వేసుకొని వెళ్ళటం. దాడి చేసింది ఎవరి మీద? వీళ్ళు దాడి చేసింది కూడా బీసీల మీద, ఎస్సీల మీదనే. ముఖ్యంగా ఆ అమ్మాయి ఎస్సీని కింద పడేసి ఆడ మనిషిని బట్టలు దించి కొట్టి, ఆ అమ్మాయి పొట్టలో నుంచి దెబ్బలు తగిలిన హాస్పిటల్లో ఉంది. అంటే మీరు బీసీలు అయితే బీసీల మీద దాడి చేయొచ్చా? ఎస్సీల మీద దాడి చేయొచ్చా? మీకేం సపరేట్ హక్కులు ఉన్నాయి? ఇక్కడ బీసీలు ఎస్సీలు కాదు, అసలు ఆ చర్యే హీనమైంది, చేయకూడదు. మీరు అలాంటి చర్యలకు పాల్పడటం ఒక ప్రజాప్రతినిధిగా, మామూలు వ్యక్తి కూడా కాదు, 10 మందికి న్యాయం చెప్పాల్సిన వాడివి. అలాంటి వాడి నువ్వు నీ కొడుకును, మీ తమ్ముడు కొడుకును మరి అనుచరులను వేసుకొని దాడి చేయటం ఏదో నువ్వు సమస్య పరిష్కరించి, వాళ్ళిద్దరు ఎవరో ఆ గిరి వాళ్ళ మధ్య ఏదో తగాదా ఉంది, ఆ తగాదా నువ్వు పెద్ద మనిషిగా నువ్వు తీర్చాలి. కానీ ఈ విధంగా జనాలను వేసుకొని పోయి